హే గాయస్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి పార్ట్ 2 అనమాట, సెకండ్ డే నుంచి. సో అందరికీ హ్యాపీ పొంగల్ వన్స్ అగైన్ ఈ మంత్ అంతా చెప్పుకోవచ్చండి. అండ్ మేము ముగ్గురైతే ఇలా వేసాము, కైట్స్, గుమ్మడికాయ, సంక్రాంతి వాకిళ్ళు అండ్ మెయిన్ ముగ్గు. నా ముగ్గు ఎలా ఉంది చెప్పండి. అండ్ చుక్కల ముగ్గు ఎవరైనా వేసారా? నేనైతే లేదండి, జస్ట్ డిజైన్ వేసి అలా కలర్స్ వేసేసాను. అది నా కిడ్స్ నిద్రపోయిన తర్వాత అమ్మో మామూలు అల్లరి కాదు. నా కూతురు అయితే ఇంకా ముగ్గు ఇస్తే ఫస్ట్ ఏదో ఒకటి వేసేసి ఇంకా కలర్స్ ఇవ్వండి నేను వేస్తాను అని చెప్తుంది అనమాట. అండ్ వేరే వాళ్ళ ముగ్గు దగ్గరికి వెళ్ళి కమెంట్ కూడా చేస్తుంది, మీరు కలర్స్ వేయలేదు, మీ ముగ్గు బాగాలేదని చెప్పేసి. ఓ మై గాడ్, కిడ్స్ చాలా దారుణంగా తయారయ్యారు ఈ రోజుల్లో. అండ్ ఆ పొంగల్ రోజు అంతే, నాకేమంత స్పెషల్ అనిపించలేదు. ఎవ్రీ టైం పొంగల్ అప్పుడు మా ఊర్లో ఏంటి అంటే అయ్యప్ప స్వాములు వెళ్ళేవాళ్ళు శబరిమలకి, ఈసారి ముందే వెళ్ళిపోయారు. సో ఏం నార్మల్గా అనిపించింది, బోరింగ్ అనిపించింది ఆ డే. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్, బికాజ్ మేము కోడిపుంజు పెడతాము పోలేరమ్మకి. సో అక్కడ కోడిపుంజుకి ఫస్ట్ వాటర్ చల్లి పసుపు కుంకుమ వేసి పూలు కట్టాలన్నమాట. ఐఎమ్ వెరీ స్కేర్డ్ బికాజ్ అది నన్ను అలానే చూస్తుంది. అండ్ పక్క నుంచి జోక్స్ క్రాక్స్ అవుతున్నాయిలేండి, చికెన్ అయితే తింటావు కానీ కోడిపుంజుకు భయపడుతున్నావు అని. అండ్ అందుకని ఇంకా అమ్మ అక్కడ పెడుతుంది. మెయిన్ ఏంటంటే దాని మీద చల్లడం కాదు, దాని ఇక్కడ ఉంటుంది కదా ఫ్రంట్ కోడి జుట్టు అంటారు కదా, సో దానికి పెట్టాలంట. సో అక్కడ అమ్మ పెట్టేసి ఇంకా ఆ పూలు కడుతుందనమాట. ఇంకా దాన్ని ఇంకా అలా తీసుకెళ్ళిపోయి పోలేరమ్మ దగ్గర వలిస్తారు. ఊర్లో చాలామంది ఇలా చేస్తారు, కొంతమందికి ఉంది ఈ ఆచారం, కొంతమందికి ఉండదు. కొంతమంది అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుని జస్ట్ పులగము లేదంటే బెల్లం పరమాన్నము, పెరుగన్నము అవి సమర్పించి ఇంకా రిటర్న్ వచ్చేస్తారు. కొంతమంది వాటితో పాటు ఇలా మాలాగా కోడిని కూడా తీసుకెళ్తారు. కొంతమంది అసలు టెంపుల్కే వెళ్ళారనమాట. ఇలా ఎవరింటి ఆచారాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అమ్మవారికి పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందు రోజు నైటే రైస్ వండి అది పెట్టేసి నెక్స్ట్ డే దాంట్లో పెరుగు, ఓన్లీ ఆనియన్స్ మిక్స్ చేసి తీసుకెళ్ళాలి. అండ్ సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు. ఇంకా కావాలంటే బెల్లం పరమాన్నం తీసుకెళ్ళొచ్చు లేదా పులగం తీసుకెళ్ళొచ్చు, ఎవరిష్టం వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఫస్ట్ దేవుడి చుట్టూ మనం తీసుకువెళ్ళిన వాటిని అన్నింటిని పట్టుకొని 3 చుట్లు నీళ్ళు అనేవి ఒక చెంబులో తీసుకుని డ్రాప్ మా సైడ్ ఏమంటారంటే వారబోయడం అంటారు. అంటే ఇంకా చుక్క చుక్క వదులుకుంటూ 3 చుట్లు తిరగాలన్నమాట. పోతురాజు అమ్మవారికి ఎదురుగా ఉంటారు, సో పోతురాజుతో కలిపి 3 చుట్లు తిరగాలి. సో అలా తిరిగిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. ఫస్ట్లో టెంపుల్ ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. నార్మల్గా చిన్న గుడి ఉండేది, ఇప్పుడు బయట ఒక అమ్మవారి విగ్రహం పెట్టి బాగా చేశారు. అమ్మవారు చాలా పవర్ఫుల్. మా ఊళ్ళో చుట్టూ గ్రామ దేవతలు ఉంటారు, అందరూ పవర్ఫుల్లే అండి. అండ్ ఆల్రెడీ అక్కడ మీకు కోడి తలలు కనిపిస్తున్నాయి, అవి కట్ చేసిన తర్వాత అదే అమ్మవారికి బలిచ్చిన తర్వాత అక్కడ గడప మీద పెడతారనమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ పూజ ఆడవాళ్ళందరూ శారీ తెచ్చుకుంటారు. శారీ అమ్మవారి పైన అలా పెట్టేసి నెక్స్ట్ అమ్మవారికి పూజ స్టార్ట్ చేస్తారనమాట. పూజ చేసిన తర్వాత మగవాళ్ళు వచ్చి ఇలా టెంకాయ కొట్టేస్తే నెక్స్ట్ ఇంకా అందరూ ఆడవాళ్ళు కలిసి హారతి ఇస్తారనమాట. తర్వాత కోడిని బలిస్తారు. సో అక్కడ మేము వెయిటింగ్, మా పూజ అయిపోయింది టెంకాయ కొట్టడానికి అనమాట. సో మా హబ్బీ అక్కడ టెంకాయ కొడుతున్నారు. లోపల లైట్ ఉంది కానీ బట్ ఆ స్విచ్ వర్క్ అవ్వలేదో పవర్ సప్లై లేదో తెలీదు, కొంచెం చీకటిగా ఉంది. నేను ఇంకా ఫ్లాష్ చేశాను కాబట్టి ఆ మాత్రం లైటింగ్ అనేది వచ్చిందనమాట. నేను అమ్మవారి దగ్గరికి రాక ఆల్మోస్ట్ 2 years దాటింది. బికాజ్ నా పెళ్ళైన కొత్తలో వచ్చాను, తర్వాత రాలేదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ప్రెగ్నెంట్ నా కూతురితో, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నా కొడుకుతో. ఇంకా డైరెక్ట్ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వచ్చాను, తర్వాత టోటల్ ఫ్యామిలీతో వచ్చాను అనమాట. సో అలా ఇంకా ఫస్ట్ టైం మేము పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడైతే వాటర్ కూడా ఉండేవి. అంటే అమ్మవారికి ముందు ఒక వాగులాగా ఉంటుంది, అక్కడ వాటర్ ఉండేవి, మోకాల్లోతు ఉండేవి అప్పుడు. బట్ ఇప్పుడైతే ఏం లేవు, మొత్తం కంప చెట్లలాగా ఉంది. నేను అదంతా క్యాప్చర్ చేయలేదు బికాజ్ నాకు 2 kids, వాళ్ళని హ్యాండిల్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది. సో బ్లాగ్స్ అనేవి నాకు అప్పుడప్పుడు అంటే సడన్గా ఇలా స్ట్రైక్ అవుతుందో నేను వ్లాగ్ తీయాలి ఇప్పుడు అని చెప్పేసి, లేదంటే నా హస్బెండ్ తను ఎలా మర్చిపోతుందని చెప్పేసి ఆయన కొన్ని షూట్ చేస్తున్నారనమాట. అలా జరుగుతుంది ఈ మధ్య. అండ్ ఇంక ఇక్కడ కోడిని కూడా అలా అమ్మవారికి చూపించి ఇంకా నెక్స్ట్ బలి ఇవ్వడమే.
అండ్ ఎవరైనా వెజిటేరియన్ వాళ్ళని చూస్తుంటే స్కిప్ చేసేయండి ఆ పార్ట్. ఇంకా నెక్స్ట్ ఆ కోడి బలిచ్చిన తర్వాత ఇంకా అందరూ నైవేద్యాలు తెస్తారు కదా, ఒకరికొకరు పంచుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా జెంట్స్ అయితే ఆ కోడిని అక్కడే ఈకలన్నీ తీసి కాల్చి ఇంటికి తీసుకొచ్చి తర్వాత కట్ చేసి కర్రీ చేస్తామన్నమాట. మీరు కనుమ రోజు ఏం స్పెషల్స్ వండుకున్నారు? కన్ఫామ్గా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. మా ఇంట్లో అయితే చాలా స్పెషల్సే చేసింది మా అమ్మ. అలసంద వడలు, నాటుకోడి, పలావ్, వైట్ రైస్, పెరుగు చట్నీ, గోంగూర చట్నీ, ఇలా చాలా చేసింది. ఒక్కొక్క ఊర్లో ఒక ఆచారం ఉంటుంది. ఒక్కొక్క సైడ్ అంటే రాయలసీమ, కోస్తా, తెలంగాణ ఇలా ఒక్కొక్క సైడ్ ఒక ఆచారం ఉంటుంది కదా. సో పొంగల్కి మా సైడ్ ఇలా చేస్తారు. నేను కొన్ని బ్లాగ్స్ చూస్తుంటా కదా యూట్యూబ్లో. కొంతమంది భీమవరం అటు సైడ్ వాళ్ళు అయితే అమ్మవారికి ఆ పెద్దలకి సాంబ్రాణి వేసి బట్టలు పెడతారు అనమాట. సో అలా మా సైడ్ అయితే మాలయాలకు అలా చేస్తారు. ఒక్కో సైడ్ ఒక ఆచారం. ఏదైనా పండుగ మిస్ అవుతామేమో కానీ మా ఊర్లో నేనైతే సంక్రాంతి, వినాయక చవితి, పీర్ల పండగ అదే మొహరం అండి, అండ్ శివరాత్రి అయిపోయిన 3వ రోజు మా ఊర్లో తిరునాళ ధూమ్ధామ్గా చేస్తారు. ఎప్పుడు ఎంటైర్ వీడియో అసలు క్యాప్చర్ చేయలేదు నేను. ఈసారి మంచిగా క్యాప్చర్ చేసి బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను. నా కూతురికి భక్తి పీక్స్ అనమాట. సో నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. తనకి చాలా భక్తి, లైక్ హర్ ఫాదర్ అనమాట. సో ఇంకా అక్కడ అమ్మవారికి మొక్కుతూ ఉంది. ఇక్కడ ఇంకా అంత అయిపోయిన తర్వాత అమ్మవారికి బలిస్తున్నాం అనమాట. నా మీద వేయకండి. రఘు